నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వాణిశ్రీ తెలుగు వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నిన్న బయటికి వెళ్ళానన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాను. ఏమేమి సామాన్లు తీసుకున్నాను, ఎన్ని వస్తువులు తీసుకున్నాను అండ్ మా బేబీకి కావాల్సినవి కూడా తీసుకున్నాను కొన్ని. ఈ వీడియోలో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను అండ్ బిల్ ఎంత అయింది కూడా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుందన్నమాట. బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఏ వీడియో కనుక పోస్ట్ చేస్తే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. క్లిక్ చేసి వెంటనే చూసేయచ్చు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. ఓకే, ఇంకా నేను ఏమేమి వస్తువు తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇదైతే గోధుమ పిండి తీసుకున్నాము, 1 kg తీసుకున్నాము. అంటే మాకు బడ్జెట్లో అంతే ఉంది, సో ఇప్పుడు అవే తీసుకున్నాను అన్నమాట. గోధుమ పిండి ఇది 1 kg తీసుకున్నాము. అంటే చపాతీ చేసుకోవడానికి నైట్ చపాతీ తింటున్నాము ఇప్పుడు. ఓకేనా. అండ్ మిల్ మేకర్ తీసుకున్నాము, ఒక 1/2 kg తీసుకున్నాము మిల్ మేకర్స్. ఎందుకంటే మా వారు మార్నింగ్ 6:30కే తన డ్యూటీకి వెళ్ళిపోతారన్నమాట. సో తొందరగా వంట కావాలంటే ఇది ఉండాల్సిందే. అంటే ఇదే చేయను, ఎప్పటికీ అన్నీ చేశాను. కాకపోతే అప్పుడప్పుడు బేబీ కొంచెం సతాయిస్తుంది కదా, అప్పుడు మాత్రం నేను తొందరగా అయ్యేది ఈ మిల్ మేకర్ కర్రీ చూస్తాను. అండ్ దొడ్డటుకులు తీసుకున్నాను, ఒక 1/2 kg తీసుకున్నాను దొడ్డటుకులు. ఎందుకంటే టిఫిన్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ మా బేబీకి జస్ట్ దాన్ని రోస్ట్ చేసి ఇస్తే తను స్నాక్స్ లాగా తింటారన్నమాట. తన అటుకులు కొంచెం ఇష్టపడుతుంది, అందుకే ఇవి తీసుకున్నాను. మేము కూడా టిఫిన్కి యూజ్ చేస్తాము. అండ్ ఇది మినపప్పు అన్నమాట. మినపప్పు అయితే ఎవరి ఇంట్లో అయినా తప్పకుండా ఉండాల్సిందే, ఎందుకంటే టిఫిన్కి యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇడ్లీకైనా దోశకైనా సంథింగ్ ఏదైనా యూజ్ చేస్తూ ఉంటారు కదా. అందుకే నేను ఒక కేజీ మినపప్పు అయితే తీసుకున్నాను. అంటే నేను డే బై డే అయితే నేను టిఫిన్ చేస్తాను అన్నమాట. అంటే మా వారు డే బై డే డ్యూటీ ఉంటుంది. ఇంటికి వచ్చే ముందు నేను టిఫిన్ చేస్తా, తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తా, తనకు బాక్స్ ఇచ్చేస్తా. కాబట్టి నేను కూడా ఇంకా రైసే తింటాను, టిఫిన్ ఏం చేయను ఆ డే. ఇదైతే మినపప్పు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి దొడ్డు రవ్వ. ఈ దొడ్డు రవ్వ ఎందుకంటే మా బేబీకి కూడా అప్పుడప్పుడు జస్ట్ నార్మల్గా సప్పగా చేసి తనకు కూడా ఇస్తాను. ఇది రవ్వ చేసి ఉప్మాలాగా చేసి ఇస్తాను. అండ్ మేము కూడా టిఫిన్కి యూజ్ చేస్తూ ఉంటాము. ఇదైతే బెల్లం తీసుకున్నాను, ఒక 2 తీసుకున్నాను బెల్లం వచ్చేసి. బెల్లం ఎందుకంటే డైలీ నేను కూడా తింటూ ఉంటా, మార్నింగ్ మంచిది కదా, ఐరన్ అవి బ్లడ్ కూడా వస్తుంది. ఇంకా ఏంటంటే ఈ మురుమురాలు కూడా తీసుకున్నాను అన్నమాట. మురుమురాలు లడ్డు చేస్తాను కదా బెల్లం వేసి, సో అది చేద్దామనేసి ఈ 2 అయితే బెల్లం తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి పెసరపప్పు అన్నమాట. పెసరపప్పు ఎందుకంటే మా బేబీకి నార్మల్గా జస్ట్ నేనైతే కందిపప్పు వేసి తనకి రైస్ చేశాను అన్నమాట. పప్పు రైస్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా, అండ్ హెల్తీ కూడా మంచిది కాబట్టి ఇది కందిపప్పు ఊకే వేస్తే తనకి కొంచెం గ్యాస్ వస్తుందన్నమాట. ఈ పెసరపప్పు అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది కాబట్టి నానబెట్టి వేసేస్తే బాగానే ఉంటుంది కాబట్టి అందుకని ఇది ఒక 1/2 kg పెసరపప్పు తీసుకున్నాను. అండ్ మేము కూడా కర్రీ వండుకోవచ్చు కదా అని తీసుకున్నాను. ఇవి వచ్చేసి పల్లీలు అన్నమాట. పల్లీలు అయితే ఇంట్లో అయిపోయాయి, ఎందుకంటే మా అత్తమ్మ వేరుశనగ తెచ్చారు. అవే ఇన్ని డేస్ అయింది, అవి అయిపోయాయి. అందుకే ఇప్పుడు ఇది ఒక 1 kg తీసుకున్నాను పల్లీలు. అంటే టిఫిన్ చేసినప్పుడు పల్లీ చట్నీ ఎక్కువ చేస్తాను నేను, కొన్ని పల్లీలు వేసి టమాటాలు వేసి చేస్తాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇది 1 kg తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా అండ్ దోశ చేస్తా, ఇంకా ఇడ్లీ చేస్తా, ఉప్మా చేస్తా, జస్ట్ నార్మల్గా లెమన్ రైస్ చేస్తా. అంటే బేబీ ఉంది కాబట్టి కొంచెం తను లేసే వరకు అవ్వాల్సిన టిఫిన్ మాత్రమే చేస్తా, ఎందుకంటే ఇవి చిన్నవే చూస్ చేసుకుంటాను నేను, తనకు కూడా ఇబ్బంది పెట్టదు కాబట్టి. ఇవి డైలీ ఇవే చేస్తూ ఉంటా. అండ్ చపాతీ చేస్తా, ఒక్కొక్కసారి మార్నింగ్ చపాతీ చేస్తా, లేదంటే నైట్ అయితే ఖచ్చితంగా చపాతీ తింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం లావు అవుతున్నా కాబట్టి నేను కూడా ఇంకా చపాతీయే తింటున్నాను. నైట్ రైస్ ఎక్కువ తీసుకోవట్లేదు. అండ్ ఇది బేబీ కోసం అయితే ఇది బాదం తీసుకున్నాను. బాదం ఎందుకంటే డైలీ నైట్ ఒక 2 నానబెట్టి తనకి ఇస్తే మంచిది కదా, అందుకే ఇవి బాదం తీసుకున్నాను. చిన్నపిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వడమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంట్లోనే అన్నీ చేసి ఇవ్వాల్సిందే. ఎందుకంటే బయట ఫుడ్ ఇప్పుడు అన్నీ కల్తీ వస్తున్నాయి కాబట్టి ఇంట్లోనే తనకి హెల్తీగా చేసి. ఇది వచ్చేసి జీడిపప్పు అన్నమాట. ఎందుకంటే మా బేబీకి తీసుకున్నాను, తనకి డైలీ నైట్ జీడిపప్పు అండ్ బాదం నానబెట్టి మార్నింగ్ ఇస్తాను, తింటుంది. మార్నింగ్ లేవగానే ఇస్తాను. ఇది బాదం జీడిపప్పు అయితే 1/2 kg తీసుకున్నాము, 2 పావుకిలో తీసుకున్నాము. అంటే
ఇది మా బేబీ కోసం తీసుకున్నాను. అండ్ ఇంకా అవి ఎలా యూజ్ చేశానంటే, ఇది మకానా ప్యాకెట్ తీసుకున్నాను. ఇది మకానా. ఈ మకానా పిల్లలకి చాలా మంచిది కదా, అందుకే తీసుకున్నాను. మా బేబీకి అయితే నేను 6 మంత్స్ నుంచే మకానా స్టార్ట్ చేశాను. హెల్త్కి మంచిది అండ్ బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయని, కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మకానా ఇస్తూ ఉంటాను. తనకి తింటుంది, తను కూడా హెల్తీ ఫుడ్ కదా. ఈ మకానా అండ్ ఈ జీడిపప్పు, బాదాము అండ్ ఈ అటుకులు రోస్ట్ చేసి మిక్సీ చేసి తను తినేటప్పుడు వండి ఇస్తాను. బేబీ కోసం మకానా తీసుకున్నాను. ఇదైతే 250 గ్రామ్స్ 200 ఏమో పడింది మాకు. హోల్సేల్ షాప్లో తీసుకున్నాను ఈ సామాన్స్ అన్నీ. ఇదైతే 250 గ్రామ్స్ 200 పడింది. ఇది బేబీస్కి అయితే చాలా మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇది ఇవ్వడం వల్ల దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మకానాలో బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయన్నమాట. 6 మంత్స్ బేబీస్ నుండి ఏ మంత్ బేబీస్కైనా ఇవ్వచ్చు ఇది. ఇది నేనైతే మా బేబీకి ఇస్తూ ఉంటాను. 6 మంత్స్ నుండే నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికి కూడా ఇస్తూ ఉంటున్నాను. మా బేబీకి ఇప్పుడు 18 మంత్స్ అనమాట. కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ ఉండడం వల్ల అనీమియా కూడా తగ్గుతుంది. అండ్ ఇది తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు కాబట్టి బరువు పెరుగుతారని కూడా నేను ఇస్తాను ఇది. ఇది ఎట్లా వేయాలి అంటే, నీళ్ళలో వేసి అయినా వేయొచ్చు. దీన్ని అన్నీ రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి. 1 మంత్ వరకు అయితే ఉంటుంది ఎలా అయినా. ఇది నీళ్ళలో వేసి అయినా వేయొచ్చు, లేదా పాలు కలిపి అయినా వేయొచ్చు. నేనైతే నీళ్ళలో వేసి ఇస్తాను, ఎందుకంటే మా బేబీ పాలు తాగదు. వేరే ఏదైనా ఫుడ్లో పాలు వేసి ఇచ్చినా కూడా తను తినదన్నమాట. అందుకే నేను నీళ్ళలో వేసి ఇస్తాను. అప్పుడప్పుడు తింటూ ఉంటుంది. ఇది బేబీస్కి అయితే చాలా మంచిది. మీరు కూడా మీ బేబీస్కి అలవాటు చేయండి, పెట్టండి. మంచిది ఇది మకానా. ఈ స్లిప్ వచ్చేసి నేను మా వారు అక్కడ షాప్లో ఏమేమి కావాలో అయితే ఇది రాసుకున్నాం ఈ స్లిప్ అది. అండ్ బిల్ ఎంత అయిందో కదా చెప్పలేదు కదా, ఇన్ని సామాన్స్ బిల్ ఎంత అయిందంటే 1346 రూపీస్ అయ్యాయి. 1316 రూపాయలు అయ్యాయి. మేమైతే షాక్ అయ్యాము, అసలు ఈ సామాన్స్కే ఇంత అయిందా అని. ఇంకా మేము హోల్సేల్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ బయట షాప్లో తీసుకుంటే కొంచెం ఎక్కువ రేటు అవుతుందని చెప్పేసి హోల్సేల్ షాప్కి అయితే బయటికి వెళ్ళాం కదా అనేసి తీసుకున్నాము. 1346 అయితే బిల్ అయింది. ఓకేనా. ఇలా నిన్న బయటికి వెళ్ళడం వల్ల ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏమేమి తీసుకున్నాను అయితే మీతో షేర్ చేసుకున్నాను. అంటే ఇంట్లోకి అవసరమైనవి, ఉపయోగపడేవి అండ్ బేబీకి కూడా తీసుకున్నాను కదా, అవి అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఎలా షాపింగ్ చేస్తారో, ఇంటికి కావాల్సిన సామాన్లు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.